నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. బెట్టింగ్ యాప్ పట్ల యువతీ యువకులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే మక్కం సింగ్ రాజ్ ఠాకూర్ సూచించారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యువతకు హెచ్చరికలు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ పట్ల యువతీ యువకులు ఆకర్షితులై ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ పిల్లలపై నిఘా ఉంచి బెట్టింగ్ వ్యసనాన్ని అరికట్టాలని సూచించారు. రామగుండం నియోజకవర్గ ప్రజలకి, పెద్దపల్లి జిల్లా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువతకి యువకులకు, యువతులకు అందరూ కూడా జాగ్రత్తగా ఉండమని మీ యొక్క కుటుంబ సభ్యుడిగా సలహా ఇస్తా ఉన్నాను. బెట్టింగ్ యాప్స్ ఇవాళ ఫోన్లలో నిరంతరం బెట్టింగ్ యాప్స్ పందాలు వేస్తూ ఆర్థికంగా నష్టపోతూ ఇంట్లో తల్లిదండ్రులను మరి ఇతర మిత్రుల దగ్గర డబ్బు సమకూర్చి తీసుకొచ్చి ఆ బెట్టింగ్ యాప్స్లో కూడగొట్టి చాలామంది మరి చెప్పరానటువంటి దానికి బానిస అవుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు, ఆత్మహత్యల వైపు చూస్తూ ఉన్నారు. చాలామంది తాగుడికి, తర్వాత గంజాయికి బానిస అవుతాయని వాళ్ళు జాగ్రత్త పడాలి, మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి యాప్లలో, బెట్టింగ్ యాప్స్లో పాల్గొనొద్దు. అదంతా మోసం. మొదటిగా ఎంటర్ అయిన వాళ్ళకు ఒక లాభం వచ్చినట్టు చూపిస్తూ తర్వాత పూర్తిగా నష్టం చేసే విధంగా డిజైన్ చేయబడినటువంటి ఒక భయంకరమైన యాప్స్లో మాయలో పడవద్దని చెప్పి బంధువులందరినీ కూడా కోరుతున్నా, యువ మిత్రుల్ని కోరుతున్నా, ముఖ్యంగా తల్లిదండ్రులను కోరుతాను. ఇలా తల్లిదండ్రులు మీ పిల్లలు యువకులైనా సరే, కొంచెం పెద్దవాళ్ళైనా సరే ఏం చేస్తున్నారో గమనించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని మీ ద్వారా అందరికి తెలియజేస్తున్నా. దయచేసి మేలుకోండి. మన పిల్లల భవిష్యత్తుకి బంగారు భవిష్యత్తు చేసే దిశగా తీసే ఆలోచన ఉన్న మీరు మన పిల్లలు బెట్టింగ్ మాయలో, మత్తు మాయలో, గంజాయి మాయలో పడకుండా చూడాల్సిన బాధ్యత మన అందరం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఖమ్మం జిల్లా తల్లాడలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలలో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులు చింతా రాహుల్ మరియు గోపిశెట్టి సుస్మితలను మా బతుకమ్మ టీవీ రిపోర్టర్ శ్రీనివాస్ పున్నం వారికి అభినందనలు తెలిపి విజయ రహస్యం తెలుపమని అడగా, కృషి పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేదని, ఒక్కసారికే రాకపోయినా నిరుత్సాహపడకుండా పట్టువదలక ముందడుగు వేస్తూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చన్నారు. గ్రూప్ 1 ఫలితాలలో అర్హత పొందిన ఇరువురిని పలు పార్టీల నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ముస్లిం నాయకులు అభినందించారు. పేరు రాహుల్. నేను తల్లాడ మండలంలో ఉంటాను. నా స్కూలింగ్ మొత్తం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది స్కూలింగ్ తల్లాడలోనే అయింది, యూనివర్సల్ విద్యాలయంలో. తర్వాత నెక్స్ట్ 5th నుంచి 10th వరకు కేంద్రీయ విద్యాలయ కౌన్సిల్లో చదువుతున్నాను. నా గ్రాడ్యుయేషన్ బీటెక్ ఫ్రమ్ మల్లారెడ్డి యూనివర్సిటీ. నేను బీటెక్ అయిపోయిన వెంటనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను వాజీరామ్ వెంకటరెడ్డి ఇన్స్టిట్యూట్ నుంచి. దాని తర్వాత కోవిడ్ వచ్చి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చాను. దాని తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫస్ట్ 2 times ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయింది. 3rd time ప్రిలిమ్స్ అయ్యి, మెయిన్స్ అయ్యి, అందులో నాకు 264 ర్యాంక్ వచ్చింది, స్టేట్ వైడ్ ర్యాంక్. అండ్ మల్టీజోన్ 1లో నా ర్యాంక్ 115. మంచి పోస్టే, అన్ఎక్స్పెక్టెడ్గా గుడ్ పోస్ట్. మీరు యువతకు ఏ సందేశం తెలుసుకున్నారు? గట్టిగా ఎవరైనా డిసైడ్ అయ్యి మంచిగా డెడికేషన్తో చదివితే ఏదైనా వస్తుంది. నేను ఒక 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఐ గాట్ మై సక్సెస్ ఇన్ 6th year. సో ఎంత టైం అయినా యూ షుడ్ వెయిట్ ఫర్ ఇట్. వెయిట్ చేసి వచ్చేదాకా కృషి చేస్తే డెఫినెట్లీ అది మీకు పే చేస్తారు. ఇట్ విల్ బీ పెయిడ్ ఆల్వేస్. రోజుకి ఎన్ని గంటలు మీరు చదివేవాళ్ళు? నేను ఎగ్జామ్ అప్పుడు మ్యాక్సిమం టైం డేలో చదువుకోవడానికే పెట్టాను. స్పెసిఫిక్లీ ఎగ్జామ్స్ టైమ్స్లో చాలా ఎక్కువసేపు చదివాను. ఇంకా 14-15 hours ఈజీగా చదువుకుంటాను. కష్టపడి చదివితే సాధించడం అనేది డెఫినెట్గా ఉంటుంది. కొన్నిసార్లు లేట్ అయినా కూడా డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. సారీ రాసి రాలేదు అని చెప్పి డిసప్పాయింట్ అవ్వకండి.
డెఫినెట్గా ఒకసారి కాకపోతే నెక్స్ట్ టైం అయినా కన్ఫామ్గా వస్తుంది. మన ఎఫర్ట్ ఇంకా హార్డ్ వర్క్ డెడికేషన్ అనేది పెట్టాలి. డిసిప్లిన్ అయితే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. రీసెంట్గా రిలీజ్ అయిన గ్రూప్ 1 సర్వీసెస్లో నాకు మంచి మార్క్స్ వచ్చాయి అండ్ మంచి సర్వీస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మా మదర్, మా ఫాదర్ ఇంకా మా బ్రదర్ సపోర్ట్ వల్ల బాగా కష్టపడి చదివి మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాను. ఇంకా నేను ఇనీషియల్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యాను. 7 years నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. ఇప్పుడు గ్రూప్ 1 3 times ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. 3rd అటెంప్ట్లో నాకు మంచి మార్క్స్ వచ్చాయి. సర్వీస్ కూడా మంచి సర్వీస్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ ప్రాసెస్లో చాలా ఒడిదుడుకులు, కష్టాలు అన్నీ చూసుకుంటూ వచ్చాము. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ సక్సెస్ స్టోరీ వల్ల నేను తెలియజేయాలనుకుంటుంది ఏంటి అంటే, సక్సెస్ అనేది లేట్ అయినా సరే వస్తుంది. ఓపిక అనేది ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్లో. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి రాలేదు అని వదిలిపెట్టి వెళ్ళకుండా ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో ఎప్పుడు మనం నిరుత్సాహపడకుండా ఏదో రోజు సక్సెస్ వస్తుందని కూర్చుంటే ఎప్పుడైనా మనకి ఆ సక్సెస్ అనేది మన డోర్ నాక్ చేస్తుంది. ఇంకా మమ్మల్ని చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో ఎవరికైనా జాబ్ రాలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ బాధపడకుండా ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. పట్టు వదలకుండా చదివితే ఎప్పటికైనా సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. రోజుకు మీరు ఎన్ని గంటలు చదివేవాళ్ళు? రోజు ఆల్మోస్ట్ ఇనీషియల్గా అయితే ఒక 7-8 hours. ఎగ్జామ్ దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇంకా నైట్ 2 o'clock 3 o'clock వరకు కూడా చదువుకునేవాళ్ళం. ఆమె కృషికి తగ్గ ఫలితం దక్కింది. అలా 7 సంవత్సరాల నుంచి సివిల్స్ ప్రయత్నంలో ఉంది. దాంట్లో భాగంగా గ్రూప్ 1 కూడా నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కష్టపడి చదువుతుంది. దానికి ప్రతిఫలంగా ఈరోజు ఆమె శ్రమకు తగ్గిన ఫలితం దక్కింది. గ్రూప్ 1లో 450 మార్కులు వచ్చి మంచి ఉద్యోగం సాధిస్తుందని, భవిష్యత్తులో సివిల్స్ కూడా సన్నద్ధంగా ఉంది. భవిష్యత్తులో అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఆపరేషన్ కగర్ను వెంటనే నిలిపివేయాలని, దండకారణ్యంలో ఆదివాసులపై దాడులను ఆపాలని సిపిఐ ఎమ్మెల్యే మాస్నేన్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి జూపక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆదివాసులపై దాడులకు వ్యతిరేకంగా ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అడవి సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే అమిత్ షా మోడీ విధానం, అడవుల్లో జరుగుతున్న ఎన్కౌంటర్లను వెంటనే, జరుగుతున్న ఎన్కౌంటర్లను వెంటనే మోడీ అమిత్ షా కార్పొరేట్ దోస్తులుగా మారుతున్న వాళ్ళ విధానాలను, కూటక ఎన్కౌంటర్లను, ఆదివాసుల పైన జరుగుతున్న నరమేధాన్ని, మోడీ అమిత్ షా చేస్తున్న నరమేధాన్ని, కూటక ఎన్కౌంటర్లను, ఆదివాసుల హక్కులను, ఆదివాసుల హక్కులను ఆపరేషన్ కగాను వెంటనే, ఆపరేషన్ కగాను వెంటనే, దండకారణ్యంలో ఆదివాసులు జరుగుతున్న మానహాన్ని, ఆదివాసులపై జరుగుతున్న సైనికుల దాడిని, ఆదివాసులపై జరుగుతున్న సైనికుల దాడిని వెనుకకు పంపాలి పోలీసు బలగాలను వెంటనే, వెనుకకు పంపాలి పోలీసు బలగాలను వెంటనే, నిలిపివేయాలి పూటక ఎన్కౌంటర్లను, నిలిపివేయాలి పూటక ఎన్కౌంటర్లను, దండకారణ్యంలో జరుగుతున్న నరమేధాన్ని
జరుగుతున్న దాడులను, ఆదివాసులపైన జరుగుతున్న దాడులను, అడవి సంపదను దోచిపెట్టే మోడీ అమిత్ షా విధానాలను ఆదివాసుల జీవించే హక్కుకై, ఆదివాసుల జీవించే హక్కుకై ఆపరేషన్ కగాను వెంటనే, ఆపరేషన్ కగాను వెంటనే రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడానికి దండకరంలో ఉన్న అడవిలో ఉన్న సంపదనంతా కూడా ఆదాని అంబానికి దోచిపెట్టడానికి కాగార్ ఆపరేషన్ పేరుతోటి నోరు లేని జీవులను, మూగ జీవులను, ఆదివాసులను ఎన్కౌంటర్ల పేరుతో ఇష్టం వచ్చినట్టుగా వందల సంఖ్యలో పశువులాగా చంపుతూ ట్రాక్టర్లలో వేసుకుపోవడాన్ని మేము ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు అన్ని అందరూ కూడా ఖండిస్తున్నాం. తక్షణమే ఇది ఆపివేయాలి, ఎన్కౌంటర్లన్నీ నిలిపివేయాలి, అక్కడ ఉన్న పోలీసు బలగాలను వెనుకకు పంపించాలి. మావోయిస్టు పేరు చెప్పి ఈరోజు కార్పొరేట్ శక్తులకు అడవి సంపదను అప్పగిస్తే ఈ భారతదేశంలో ఉన్న బుద్ధిజీవులు, ప్రజాస్వామ్యవాదులు దీన్ని పూర్తిగా వ్యతిరేకించి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మోడీకి తెలియజేస్తున్నాం. అమిత్ షా పార్లమెంట్ సాక్షిగానే అంబేద్కర్ అవమానపరిచాడు కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితిలో లేడు కాబట్టి వారికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే ఈ ఆదివాసులు, గిరిజనులు ఇంకా అట్టడుగు వర్గాలను చంపడమే కాకుండా భారతదేశంలో ఉంది కాబట్టి తక్షణమే మోడీ, అమిత్ షా విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ పిలుపునిస్తున్నాం. సంఘం నాయకులు ఎరకల రాజన్న గారికి మాట్లాడవలసిన కోరుతా ఉన్నాను. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి కళ్యాణ మండపంలోని బుధవారం రోజున నైపుణ్యం యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ సీతారామచంద్రస్వామి కళ్యాణ మండపంలో నిర్వహించారు. జననీ వాలంటరీ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి, జననీ వాలంటరీ బ్లడ్ సెంటర్ ఇన్ఛార్జ్ లక్ష్మి మాట్లాడుతూ ఉదయం నుండి యువకులు రక్తదానం చేసేందుకు మహిళలు, యువకులు భారీగా తరలి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్లోగన్ చేద్దామా? ఒకటి, గివ్ బ్లడ్ అంటే సేవ్ లైఫ్, సేవ్ లైఫ్, గివ్ బ్లడ్, సేవ్ లైఫ్, గివ్ బ్లడ్, సేవ్ లైఫ్. వీడియో తీస్తున్నా నైపుణ్య యోజన ఆర్గనైజేషన్ నుంచి ఈరోజు బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ చేశారు. ఇది చాలా యాక్టివ్గా ఉంది ఇక్కడ. ఇంకా నేను అనుకున్నాను విలేజ్ కదా, ఇక్కడ కుడతారో లేదనుకున్నాను, కానీ ఇక్కడ రాకపోతే నుంచే ఇక్కడ అందరు నిండి అందరూ ఏదో ముందు బ్లడ్ చేయడానికి, రక్తదానం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీకు ఎప్పుడు జననీ ఆర్గనైజేషన్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. ఎనీ టైం 24 అవర్స్లో మీరు ఒక ఫోన్ కాల్ చేసినా మీకు సర్వీస్ ఇవ్వడానికి మేము ఉన్నాం. 20 years నుంచి మేము సర్వీస్ చేస్తూ ఉన్నాం. నాది మెదక్ జిల్లానే, మెదక్లో కుచ్చనపల్లి విలేజ్. నేను సిద్దిపేట ఎప్పుడు మా పుట్టింటిలాగా ఇప్పుడు మాకు ఎప్పుడు క్యాంపులు ఇచ్చేది. కరోనాప్పటి నుంచే మేము దూరం అయ్యాం. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు మీ తోటినే స్టార్ట్ చేసినాము. మీ సహకారం ఎప్పుడు మాకు ఉండాలి, ఎప్పుడు మీ తోడు మేము ఉంటాం. బ్లడ్ ఇవ్వడం మూలన ఒక్క వ్యక్తి ఒక బ్లడ్ ఇచ్చినది 3 పేషెంట్లకు ఉపయోగపడుతుందండి. మనకు రెడ్ సెల్స్ కానీ, వైట్ సెల్స్ కానీ, పిఆర్పీ కానీ, ఆర్డీపీ కానీ 4 భాగాలు విభజిస్తాం. 4 రకాలుగా పేషెంట్లకు ఉపయోగపడుతుంది. ఒక దానంతో మీరు ఇచ్చే ఒక దానంతో 4 రక్షిస్తున్నారు. మీరు చేసే చాలా గొప్పది
ఏదైతే అన్నం పెట్టడము చదువు పెట్టడం దానికి మించిన రక్తదానం నుంచి ప్రాణాన్ని కాపాడడం, ఒక తల్లికి బిడ్డని ఇస్తూ ఉంది. మీరు ఇచ్చేది కూడా ఒక బిడ్డను కాపాడే వ్యక్తులుగా మీరున్నారు. మీరు చేసేది గొప్ప సహాయానికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని మీకు సహకారం. నాకు ఇక్కడ మీకు పరిచయం చేసింది బాపురెడ్డి గారు, లయన్స్ క్లబ్ బాపురెడ్డి గారు మాకు ఈ యూత్ అంతా ఆపరేషన్కి హెల్ప్ఫుల్గా ఉండేట్టు చేశారు. వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నమస్కారం. సారీ అండి, మీడియా మిత్రులు కూడా మళ్ళొకసారి రీటేక్. మీడియా మిత్రులకు ఈరోజు మిరుదొడ్డి గ్రామంలో నైపుణ్య యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రమేష్ గారు, ఐలయ్య గారు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మెదక్ ప్రాంతానికి సంబంధించినటువంటి జనని వాలంటరీ బ్లడ్ బ్యాంకు సంస్థ వారు ఈరోజు ఇక్కడికి వచ్చి బ్లడ్ కలెక్షన్స్ చేయడం జరిగింది. నిజంగా ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి పని. మిరుదొడ్డి మండలంలో ఉన్నటువంటి యువకులు ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో చాలా ముందుండి గత ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంతకుముందు లక్ష్మీ మేడం చెప్పినట్టుగా ఒక వ్యక్తి రక్తదానం చేస్తే ఒక 4 జీవితాలు నిలబడతాయి. ఇది చాలా విలువైంది. భగవంతుడు జన్మనిస్తే ఈ రక్తదాత పునర్జన్మనిచ్చినట్టుగా. మనం ఏ దానం చేసినా కూడా వాడు బ్రతుకున్నప్పుడే వానికి ఉపయోగపడుతుంది. కానీ రక్తదానం చేసేటువంటి ఈ రక్తదాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసేటువంటి ఈ రక్తదానం వాళ్ళ జీవితాన్ని నిలబెడుతుంది. కాబట్టి ఇది అన్నిటికంటే గొప్ప విషయం. రక్తదానం అనగానే చాలా మందికి అపోహలు ఉంటాయి. రక్తం తీస్తే మళ్ళీ మనకేమన్నా వీక్నెస్ అయిపోతుందేమో, బాడీ ఇబ్బందులకు గురైతామేమో అని చెప్పేసి రకరకాల అపోహలు ఉంటాయి. బావిల ఊట శెలిమెల నీళ్ళు ఎట్లయితే వస్తుంటాయో మన శరీరంలో కూడా ఈ రక్తం ఒకసారి తీసినట్టయితే 24 గంటల్లో మళ్ళీ అది తిరిగి మన శరీరం ఉత్పత్తి చేసుకునేటువంటి ఆర్గాన్స్ మన శరీరంలో అట్లాంటి అవకాశం ఉంది. కాబట్టి రక్తం తీస్తే ఇంకా చాలా ఆరోగ్యకరం. ఎందుకనంటే రక్తం ఎక్కువైనప్పుడు కొన్ని రకరకాల బ్లడ్ ప్రెషర్ లాంటి లేకపోతే హార్ట్ మీద ఎఫెక్ట్ పడేటువంటి కొన్ని రకాల రోగాలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రక్తం దానం చేసినటువంటి ప్రతి వ్యక్తి పూర్తి ఆరోగ్యంతో కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని చెప్పేసి దీంట్లో పాల్గొన్నటువంటి రక్తదాతలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ మిరుదొడ్డి ప్రాంతంలో నైపుణ్య ఆర్గనైజేషన్, నైపుణ్య యూత్ ఆర్గనైజేషన్ ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. ఈరోజు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో ఈ గ్రామంలో సుమారు ఒక 50-60 మంది యువకులు వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది. అని అంటే దాదాపుగా ఒక 200 మంది జీవితాలను నిలబెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు నైపుణ్య ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఐలయ్య గారిని, రమేష్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఇట్లాంటి కార్యక్రమాల్లో యువకులందరూ కూడా చురుగ్గా పాల్గొనాలి. ఇది మొత్తం కూడా ఒక సామాజిక బాధ్యత. అంటే ప్రతి వ్యక్తి రక్తదానం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే జీవితంలో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ప్రతి మనిషికి రక్తం అవసరపడుతుంటుంది. అది రక్తహీనత కలిగిన సందర్భంలో కావచ్చు, లేదా ప్రమాదాలు జరిగే యాక్సిడెంట్లకు గురైనటువంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక కారణంతో శస్త్రచికిత్స అంటే ఆపరేషన్స్ జరిగినటువంటి సందర్భంలో కావచ్చు అనేది అవసరం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లడ్ డొనేషన్ చేయడానికి, రక్తదానం చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ రోజు రక్తదానం చేసినటువంటి రక్తదాతలందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని తాళ్లపల్లి గ్రామంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అందులో 9 సంవత్సరాలు ఎంపీగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ హయాంలో దుబ్బాక అభివృద్ధిలో చాలా వెనుకబడిందని కొత్త ప్రభాకర్ రెడ్డి నేటికి నిజాన్ని ఒప్పుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం తెలిపారు. దుబ్బాక అభివృద్ధి మాజీ మంత్రివర్యులు స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డి హయాంలో జరిగిందని, తర్వాత దుబ్బాకల అభివృద్ధి జరగలేదని, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిజమేందని తెలిపారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చెరుకు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, చెరుకు శ్రీనివాస నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 9 సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ సభ్యునిగా వ్యవహరించినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నేడు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు దుబ్బాక అభివృద్ధి జరగలేదు బీఆర్ఎస్ పార్టీ హయాంలో అని
చెప్పడం నేటికి నిజాన్ని ఒప్పుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. అయ్యా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మేము కూడా గతంలో అదే చెప్పినాం. గతంలో చెరుకు ముత్యం రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ యొక్క దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని మా నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే చెప్పారో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో మీరు ఇవాళకి నిజాన్ని ఒప్పుకున్నందుకు సంతోషం అని చెప్తా ఉన్నాం. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలు ఆలోచన చేయాలి. దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని అది నిజమైంది. ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవహార శైలిని మీరు గ్రహించాలని చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యేగా ఓడిన నాటి నుండి ఇక్కడ ప్రాంత అభివృద్ధి కోసం చెరుకు శ్రీనివాసరెడ్డి గారు గ్రామాలలో సీసీ రోడ్లే కానీ, డ్రైనేజీలే కానీ, కమ్యూనిటీ హాల్లే కానీ, బోరు మోటార్లే కానీ, అలాగే రైతుల యొక్క సమస్యలనే కానీ, ఇక్కడ విద్యా వ్యవస్థ గురించే కానీ, మెరుగైన ఆసుపత్రి సదుపాయాల గురించే కానీ మంత్రుల వద్దకు, ముఖ్యమంత్రుల దగ్గరికి పోయి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆర్నిషన్లు కష్టపడుతుంటే మీరు ప్రోటోకాల్ పేరుతో రగడ సృష్టించి ఇన్ని రోజులు దుబ్బాక అభివృద్ధిని అడ్డుకున్నది మీరు కాదా కొత్త ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అందరం కలిసి పనిచేస్తామని. మేము ఎన్నడో చెప్పినాం అందరం కలిసి పనిచేస్తామని, కానీ విభేదాలు సృష్టించింది మీరు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా మీ యొక్క తప్పును గ్రహించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఈ దుబ్బాక ప్రాంత అభివృద్ధి అనేది చెరుకు శ్రీనివాసరెడ్డి గారితో సాధిస్తామని తెలుపుతా ఉన్నాం. ఈ ప్రాంతం గురించి ఇక్కడ రెవెన్యూ డివిజన్ కానీ, దుబ్బాకకు ఔటర్ రింగ్ రోడే కానీ, రోడ్లే కానీ, మల్లన్న సాగర్ యొక్క పిల్ల కాలువల నిర్మాణమే కానీ, అదేవిధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి హయాంలో సాధించి దుబ్బాక సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల ఎమ్మెల్యే బన్న కృష్ణమోహన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ల చేతుల మీదుగా వివిధ మండలాలు మరియు పట్టణంలోని పలు వార్డుల్లో పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం ఆగండమ్మా, 2 నిమిషాలు. మొత్తం రాష్ట్రం మొత్తంలో కరువు కాటకాలతో అంటే ఎటువంటి పరిస్థితులు కనీసం అంటే ఇంట్లో బియ్యం లేని సమయం కూడా ఇష్టం. ఆ సమయంలో ₹2 బియ్య పథకం అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి అయిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. అన్ని ప్రభుత్వాలు రకరకాల మార్పులు చేసుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచితంగా అంటే గతంలో రూపాయలకు మించి తర్వాత ఉచితంగా చేస్తారు. ఇప్పుడు కూడా సన్న బియ్యం అంటే లావు బియ్యం గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇంట్లో ఏ అన్నం తింటూ మీరు కూడా అదే అన్నం తింటాం. మా ఇంట్లో ఏ అన్నం తింటామో ప్రజలు బీదవాళ్ళు అదే అన్నం తినాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ పథకాలు సన్న బియ్య పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల గతంలో ఈ లావు బియ్యం వచ్చినప్పుడు అంటే అప్పుడు పరిస్థితుల్లో లావు బియ్యం తిన్నాం మనం అందరం. తర్వాత రాను కాలం మనం నాశపోయినాం. మళ్ళీ దాన్ని కూడా తినలేక ఆ లావు బియ్యాన్ని
మళ్ళీ ఎవరో వస్తే మళ్ళీ ఇళ్ళ మధ్యలో వస్తుండ్రు వాళ్ళు వీళ్ళు వాళ్ళకి అమ్మి మళ్ళీ ఆ పైసలతో సన్నబియ్యం తెచ్చుకొని తింటుంటుంది. మరి దానివల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం వస్తుండే. మరి మీరు కూడా సన్నబియ్యం తినాలి, ముఖ్యమంత్రి గారు ఏ అన్నం తిన్నాడో మన ఇంట్లో మన పిల్లలు మన తల్లిదండ్రులు మనం కానీ అదే బియ్యం తినాలనే ఉద్దేశంతో ఏదో సన్నబియ్యం పథకం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 40 రూపాయలు పడుతుంది. అంటే మీరు బయట తెచ్చుకుంటే తెలుసు మీకు రేటు ఏమనేది. 40 రూపాయలని ఈరోజు ప్రభుత్వం మీకు ఉచితంగా ఇస్తుంది. అంటే మనిషికి 6 కిలోలు అనుకుంటా, మనిషికి 6 కిలోలు నెలకి సరిపోయే విధంగా ఇంట్లో 5 మంది ఉంటే 5 ఆరుల మళ్ళీ మీకు తెలిసేసు ఆ విధంగా మీకు అందరూ కూడా ఇస్తుంది. కొత్త రేషన్ కార్డు కూడా ఈ నెల లోపల కొత్త రేషన్ కార్డు చాలా మందికి రేషన్ కార్డు ఉంది. ఆ కొత్త రేషన్ కార్డు ప్రభుత్వం ఈ నెలలో ఇస్తుంది. దయచేసి అంటే ఈ పథకాలన్నీ 1/1 వస్తున్నాయి. మరి అందరూ కూడా రకరకాలుగా ప్రజలు మాట్లాడుతున్నారు. అవి పట్టించుకున్న ప్రభుత్వం ఏ పథకాలను నిర్దేశించినా ఆ పథకాలు లబ్ధి పొందాల్సిన అవసరం మనకు అందరికీ ఉంది. ఎందుకంటే బీదలకి ఏ ప్రభుత్వాలు వచ్చినాక అంతిమంగా న్యాయం జరగాల్సింది మీకే, ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వాలు మీకే న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాలు స్టార్ట్ చేయడం. దయచేసి మీరందరూ కూడా వాళ్ళు అప్పట్లాగా లావు బియ్యం అమ్మినట్టు అమ్మకుండా మీరే వినియోగించుకోవాలని కోరుకుంటూ మీకు అందరికి మరొకసారి మరి ఏదో సన్న బియ్యం తింటున్నారు మీకు అందరూ పంపిణీ కార్యక్రమం. సో మనకి ముందు దొడ్డ బియ్యం ఉండేది, ఇప్పుడు ఎక్కువ మంది సన్న బియ్యమే కన్జ్యూమ్ చేస్తున్నారని ప్రభుత్వం కూడా సన్న బియ్యం ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఆల్రెడీ చెప్పినట్టు మనకి 40 రూపాయలకి ఎక్కువ డబ్బులు పడుతుంది గవర్నమెంట్కి, కానీ ప్రజలకి ఫ్రీగా ఇవ్వాలి, ప్రజలకి అందుబాటులో సన్న బియ్యమే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో మన గద్వాల్ జిల్లాకి వస్తే టోటల్ మన గద్వాల్ జిల్లాలో 1,60,000 ఎక్కువ కార్డ్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా దాదాపు 5.5 లక్షల మందికి కవర్ అవుతున్నారు. దాదాపు మన పాపులేషన్ 7 lakhs ఉంటే పిల్లలు కానీ తీసేస్తే దాదాపు 50,000 మంది అంటే 5,50,000. దీనికి ఎక్కువ మంది మనకి ఇప్పుడున్న అంత్యోదయ కార్డు ఉండొచ్చు, ఎఫ్ఎస్సి కార్డు ఉండొచ్చు, అందరినీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే భాగంగా ఈ రోజు నుంచి ఇంకా 3 రోజుల కార్యక్రమం నడుస్తుంది. ఎమ్మెల్యే గారు తర్వాత మన అధికారులు అందరూ కూడా వెళ్ళి ప్రతి ఒక్క మండల్ హెడ్ క్వార్టర్స్ లో కూడా చేయడం అనేది ఒక గవర్నమెంట్ ఉద్దేశం. సో ఇదే కార్యక్రమం ఇంకా 2-3 రోజుల్లో మొత్తం అన్ని మనకున్న 13 మండలాల్లో కూడా కవర్ అవుతుంది. సో ఆల్రెడీ చెప్పినట్టు మీరందరూ కూడా దీనిని వినియోగించుకొని మీరే వాడాలి, మీరే వాడుకోవాలి. ఎక్కడే వేరే బయట అమ్మడం అట్లాంటిది కంప్లైంట్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుంది. కాబట్టి మీరందరూ కూడా దానిని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మనకి అందరికీ కూడా నమస్కారం. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 315వ వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూర్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, బహుజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నకు శ్రీరామరెడ్డి గారికి, మాజీ కమిటీ చైర్పర్సన్ శ్రీరామచంద్ర నాయక్ గారికి, కలిగిన కార్మికుల సంఘం పెద్దలు మరియు సంఘం పెద్దలు, ఇక్కడికి సర్వాయి పాపన్నగౌడ్ తొలి తెలుగు బహుజన చక్రవర్తి, వారు శివాజీ మహారాజుకి సమకాలికుడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వయ్య పాపన్నగౌడ్ గారి యొక్క వర్ధంతి మరియు జయంతి రెండు కూడా అధికారికంగా జరుపుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మనము జిల్లా కలెక్టరేట్లో అందరు సంఘ పెద్దలతో, ప్రభుత్వ అధికారులతో మరియు ప్రజాప్రతినిధులతో ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమం అనేది మనం జరుపుకుంటూ ఉన్నాము. సంవత్సరంలో ఆగస్టు 18న ఉమ్మడి వరంగల్ జిల్లా, నేడు జనగామ జిల్లాలో రఘునాథపల్లి మండలంలో తిలాస్పూర్ అన్న గ్రామంలో జన్మించారు. వారు అప్పుడున్న మొఘల్ చక్రవర్తి యొక్క అధిక పన్నులు, వ్యక్తి చాకరీ వీటన్నిటికి వ్యతిరేకంగా కేవలం 12 మంది స్నేహితులతో వారు ప్రారంభం చేసి 12,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నో కోటలను వారు అధిగమించారు. చివరకు మన గోల్కొండ కోట కూడా వారు
అధిగమించి అక్కడ కూడా వారు 7 నెలల పాటు కూడా పరిపాలన గోల్కొండ కోట నుంచి చేశారు. మరి ఒక సామాన్య వ్యక్తి పరిపాలకుడు కూడా కావచ్చు అన్న స్ఫూర్తి మనకు సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ గారు అందిస్తున్నారు. మరి వారి జీవితం వారి ఇచ్చుకోవాలి. మన వచ్చే జనరేషన్స్కి కూడా వారి యొక్క గొప్పతనం, వారి యొక్క మహనీయత్వం అంతా కూడా మనము పిల్లలు కూడా నేర్పించాలి. వారి ఆశయాలతో మనందరం కూడా ముందుకు అడిగేయాలి. ఏదైతే మన ఇందాక కొన్ని సమస్యలు చెప్పారో అవన్నీ కూడా మనం ప్రభుత్వం రిజాల్వ్ చేయడానికి మనం ముందున్నాము. డీవీసీలు గారు ప్రత్యేకంగా ఏవైతే ఇష్యూస్ చెప్పారో అవన్నీ కూడా నోట్అవుట్ చేసుకొని తప్పకుండా అవన్నీ కూడా రిజాల్వ్ అయ్యే విధంగా మనము కృషి చేయాలి. సో దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఏప్రిల్ 5 వరకు కూడా ముందు మనకు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక డెడ్లైన్ అన్నది ఇవ్వడం జరిగింది. మరి అది ఒక వారం రోజుల పాటు కూడా పొడిగించడం జరిగింది. సో దీని కింద కార్పొరేషన్ లోన్స్కి అందరూ కూడా అర్హులైన వారందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీని గురించి విస్తృత ప్రచారం చేయాలని కూడా సభావేదికగా కోరుతున్నాను. ఈ విధంగా ప్రభుత్వం బీసీ కులాల ఎంపవర్మెంట్ కోసం హాస్టల్స్ కానీ, గురుకులాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ ఇటువంటి పథకాలు ఏమి తీసుకొస్తున్నారు. డైట్ చార్జెస్ అన్నవి పెంచడం జరిగింది. సో పిల్లల యొక్క వైద్యం, విద్య మరియు వైద్యం కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా బాగా చదివి జీవితంలో పైకి రావాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. సర్దార్ పాపానాయుడు గారి 315 సంవత్సరాల వర్ధంతి. ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష వహిస్తున్న జగదీష్ గారికి, ముఖ్య అతిథులు కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అలాగే సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ మాకు కూడా తెలియని విషయాలు కూడా తెలిసిందన్న. మరి అట్లాంటి విషయాలు తెలుసుకొని ఇంకా మనం ముందుకెళ్ళాలి. అలాగే రమేష్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన పౌర సంఘ అధికారులకి, పెద్దలకి, మహిళలకి అందరూ కూడా ప్రజాప్రతినిధులకు పేరు నమస్కరిస్తూ, మరి పాపానాయుడు గారు చేసిన సేవను ఇంకా కూడా మనం గుర్తు చేసుకుంటున్నామంటే దాంట్లో ఆయన ఎంత కష్టపడ్డాడో అనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సమాజం కోసం పాటుపడితే మరి ఇలాంటి పేరు రావడం, ఇన్ని రకాలుగా మనం ఆయనను గుర్తించుకోవడం జరుగుతుంది. చిన్న కుటుంబంలో పుట్టిన తండ్రి చనిపోయినాక తల్లి మాటతో గీత కార్మికుడిలాగా వెళ్ళిపోయి ఆయన వృత్తి అదే అనుకొని చేస్తున్న సమయంలో మరి ఆయనకి ఏ విధంగా జ్ఞానోదయం ఏంటో తెలియదు. కానీ అంటే తెలియదని కాదు, తెలుసుకున్నా నేను కూడా. అక్కడ ఉన్న మొఘల్ సామ్రాజ్యం, అక్కడ ఉన్న వ్యక్తులు పోయి పన్ను వసూలు చేయడం, పన్ను వసూలు చేసిన తర్వాత కూడా ఫ్రీగా కళ్ళు ఇవ్వాలని బాగా అరేంజ్మెంట్ చేస్తుంటే ఆయనకు చూసి విసుగు వచ్చేసి, వీళ్ళు ఎందుకు మేము చేసిన కష్టాన్ని మమ్మల్ని తిననిస్తలేరు, మరి పన్ను కట్టాలంటే కూడా ఇక్కడ వెళ్ళిన సమయంలో మమ్మల్ని పీక్క తింటున్నారనే ఉద్దేశంతో అనే కోపం వచ్చేసి, మీరెవరు అసలు, మా కష్టం మేము తినాలే కదా అని కోపం వచ్చి మరి ఒక వ్యక్తిని కొట్టడం జరిగిందన్న. కొట్టిన తర్వాత అందులో మార్పు వచ్చింది. ఇక ఇట్లా ఊరుకుంటే ఇలాగే సతాయిస్తూ ఉంటారు, ఆధిపత్యం చెలాయిస్తారు, ఆధిపత్యాన్ని అణచివేయాలంటే ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో తన సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని 12,000 సైన్యాన్ని తయారు చేసి మొఘలుల సామ్రాజ్యాన్ని మరి ఎదురు తిరిగి ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. మరి ఆ సైన్యాన్ని ఎట్లా, ఈయనకి లేని పరిస్థితిలో సైన్యాన్ని ఎట్లా మరి తయారు చేసుకుంటూ వాళ్ళకి ఎట్లా మరి ఆర్థికంగా మరి ఇది చేసిందంటే, ఉన్న వాళ్ళని దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దొంగిలించి అడిగితే ఎవరు ఇస్తారా, డబ్బు ఎవరైనా ఎవరు ఇయ్యరు. కాబట్టి పెద్ద పెద్ద సామ్రాజ్యంలో పెద్ద వాళ్ళ దగ్గర పోయి దొంగలించుకొని ఆ డబ్బును తీసుకొచ్చి సైన్యానికి పెట్టి మరి ఒక పటిష్టమైన నిర్ణయానికి వచ్చి రాజ్యానికే రాజు అయ్యిండు అంటే అది ఎంత గొప్పతనమో చూడండి. ప్రాణాన్ని తెగించి తను అనుకున్నది చేయడానికి మరి నిర్ణయం చేసుకుని ఒక రాజు అయిపోయి, ఒక కోట కాదు, వరంగల్కే కాదు, మన హైదరాబాద్
గోల్కొండకు కూడా రాజు కావడం జరిగింది. అంటే మనం తెలుసుకోవాల్సింది ఆయన ద్వారా ఏంటంటే అనుకొని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఎవరో అవసరం లేదు. మనం అనుకుంటే ఆ నిర్ణయాన్ని మనం గట్టిగా తీసుకెళ్తే తప్పకుండా 10 మంది మేలు చేసిన వాళ్ళం అవుతాం, మరి పేరు తెచ్చుకున్న వాళ్ళతో. కాబట్టి మనం కూడా గౌడ సంఘం వాళ్ళు నిజంగా గర్వించాలి. నేను గౌడ సంఘానికి చెందిన ఆడబిడ్డనే కాబట్టి నేను నిజంగా చాలా సంతోషిస్తా. ఆ కులంలో పుట్టిన మరి ఇలాంటి నాయకులు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అట్లాంటి ఇంకా కూడా ఎదిగి మన సమాజం కోసం మనం అందరం కూడా పాటుపడి మరి ఈ స్ఫూర్తిదాయకాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ, అలాగే వీరయాదవ్ గారు చెప్పినట్టు గవర్నమెంట్ ఇప్పుడు బీసీ కులానికి 42% ఇవ్వడం చాలా సంతోషం. మరి అలాంటి గవర్నమెంట్ ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి కానీ ధైర్యం చేయలేదు, ముందుకు వెళ్ళలేకపోయారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి మరి బీసీ సంఘం కులగణన చేసి 42% మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని మన ప్రజలకు అందించినండి. నిజంగా మన తెలంగాణ రాష్ట్రం నిజంగా మరి కృతజ్ఞతగా ఉండాలని తెలియజేసుకుంటూ, అన్న 5 ఎకరాల భూమి అన్నది ఇప్పుడే కలెక్టర్ నోట్ చేసుకున్నాను. తప్పకుండా దాన్ని బౌండరీ ఏపించే వరకు మీతో నేనుంటా, నాతో మీరు ఉండి ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటున్నాను. కార్మికులు చనిపోతే వాళ్ళకి పెన్షన్ తప్పకుండా అది కూడా అందరం కలిసి దానికోసం ఒక మెమరాండం ఇస్తామన్నా. ఇట్లా మాట మన స్టేట్మెంట్ చెప్పి వెళ్ళిపోతాము, మేడం ఉంటాం, మన పనులు మనం ఉంటాం. ఒక మెమరాండం ఇస్తే ఆ పేపర్ మరి ఎక్కడుంది, ఎక్కడ దాకపోయింది, మనకి ఎక్కడ పనులు అవుతున్నాయి అనేది తెలుస్తుంది. తప్పకుండా ఒక పేపర్ ద్వారా మనం ఇద్దామన్నాం. ఈ విధంగా ఎందరో మహానుభావులు, అందులో మన సర్వే పాపారాయుడు అని తెలియజేసుకుంటూ మనమందరూ కూడా ఆయన మార్గంలో నడిచి మన సమాజాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బడుగు బలహీన వర్గాల సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల రాజుల కాలం నాటి కొత్త బావిని కొందరు ఆక్రమించుకుని రాజుల కాలం నాటి ఆనవాళ్లను తుడిసివేసే వాళ్లను కఠినంగా శిక్షించాలని, గద్వాల రాజులు నిర్మించిన కొత్త బావిని వెలికి తీయాలని రాజుల వంశీయులు
కిష్టారెడ్డి, బంగ్లా వంశస్థులు సుహాసిని రెడ్డి, విక్రమసింహారెడ్డి, వెంకటకృష్ణారెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ను కలిసి రాజులు కట్టించిన బావుల గురించి గద్వాల రాజుల చరిత్ర కలెక్టర్కు వివరించారు. ఈ స్థితి వచ్చింది కదా అని ఆవేదన చెందినారు. ఇప్పుడు కలెక్టర్ దీంతో మెమోరండం ఇచ్చినప్పుడు కలెక్టర్ అష్యూరెన్స్ ఇచ్చిండు, లేదమ్మా మీ బావి దీంతో ఏదైతే ఉందో మేము ప్రభుత్వ పరంగా కాపాడతాము, యథాస్థితిగా తీసుకొని వస్తామనే కాడికి అష్యూరెన్స్ ఇచ్చిండు. కలెక్టర్ గారు చెప్పిన మాట మీరు చెప్పండి సార్, రికార్డ్ చేస్తారు వాళ్ళు. లేదే కలెక్టర్ గారు చెప్పిన మాట విక్రమసింహారెడ్డి గారు చెప్తారు, దాన్ని రికార్డ్ చేయండి ప్లీజ్. ఫుల్ ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పినారు కలెక్టర్ గారు. ఆ చొక్కం బావి, ఆ బావి, ఇంకొక బావి, ఆ బావిలతో పాటు కలిపి ఇది కూడా అట్లానే చేస్తాము అని చెప్పారు, అష్యూరెన్స్ ఇచ్చారు. లింగం బావి, చొక్కం బావితో పాటు ఇది కూడా అదే మాదిరిగా తయారు చేస్తామని పునరుద్ధరించాలి, కొత్త బావి వెంటనే చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనేది కూడా వాళ్ళ రిప్రజెంటేషన్లో కూడా తెలపడం జరిగింది. కలెక్టర్ గారు తన తగిన చర్య తీసుకుంటాడని మేము ఆశిస్తున్నాము. కానీ ఇంత పెద్ద బావి మళ్ళీ తవ్వించాలంటే కూడా ఎంత కష్టమో తెలుసా. మా పెద్దలు ప్రజలకు ఉపయోగపడాలని, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకొని ఈ మాదిరి బావిలు తవ్వించారు ఆ రోజుల్లో. ఆ బావిల చుట్టూ కూడా మండపాలు అవి ఉన్నాయి, సేద తీరడానికి వాళ్ళకి కూడా అన్నీ మొత్తం పూర్తి చేయడానికి ఎంత అవసరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావాలి. జానకమ్మ గారి సత్రం అయితే అట్లే ఉంది, జానకమ్మ గారి బావి మాత్రం కూలిపోయింది. ఈ బావిని కూడా ఇప్పుడు లింగం బావి, చొక్కం బావి లాగే మేము బాగా పునరుద్ధరించి అదే మాదిరి తయారు చేసి పెడతామని కూడా కలెక్టర్ గారు అష్యూరెన్స్ ఇచ్చారు. మీరు ఏమి ఆలోచించద్దు అని చెప్పారు. ఎందుకంటే మోహన్ రావు గారు కోర్టుకి వెళ్తాం మేము అని కూడా మాట అన్నారు, కానీ అది ఏం అవసరం లేదని కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. పిల్లలైతే వాళ్ళు మగపిల్లలైతే వాళ్ళు ఎవరో చేసిందే కానీ వీళ్ళెవ్వరూ బయట వాళ్ళు ఇచ్చింది కాదు. అదే జానకమ్మ సత్రం ఎండోమెంట్స్లో ఉన్నప్పుడు ఈ జానకమ్మ బావి ఎందుకు ఎండోమెంట్స్లో లేకుండా పోయింది? సత్రం నుంచి డబ్బులు వస్తున్నాయి, కొంత ఆదాయం ఉంది కాబట్టి అది మాత్రమే తీసుకుంటారా? సో గవర్నమెంట్కి ఎండోమెంట్స్ అంటే గవర్నమెంటే కదండి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా. గవర్నమెంట్కి ఏ బాధ్యత లేదండి, రాజులు అన్నీ వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. అలాంటిది వాళ్ళ ఆస్తుల్ని పరిరక్షించి ఆ సంస్కృతి నిలబెట్టేదానికి బాధ్యత ఏమాత్రం గవర్నమెంట్కి లేదంటారా? మా రిక్వెస్ట్ అంతా ఒకటేనండి, రాజ సంస్థానాలైన ఆస్తులు పరిరక్షణ చేసి నిజంగా అవి ప్రజా వినియోగాలకు ఉపయోగపడాలనే చేసినారు ఆ రోజుల్లో. అలా ఉపయోగపడాలని మా కోరిక, అంతేగాని అన్యాక్రాంతం చేసి ఎవరికి వాళ్ళు వాటిని ఆక్యుపై చేసుకొని తినేయమని కాదండి అర్థం. కాబట్టి గవర్నమెంట్ని, కలెక్టర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి, మా పెద్దల ఆస్తుల పరిరక్షణ మాత్రం గవర్నమెంట్ చేపట్టాలి, వెంటనే యాక్షన్ తీసుకోవాలి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ భూముల వేలంపాట ఆపాలని ప్రశ్నించిన విద్యార్థులు సిపిఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి డిమాండ్ చేశారు. విద్యార్థుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్లో నిరసన వ్యక్తం చేశారు. ప్రజానీకము అలాగే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం తక్కువైందని ప్రభుత్వ భూములన్నింటినీ కూడా అమ్ముకొని ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చెప్పని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని అమ్ముకోకుండా, వేలం వేయకుండా వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఒకవైపున సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇది ప్రభుత్వ భూములు కావు, యూనివర్సిటీకి సంబంధించిన భూములు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వమేమో ఇది ప్రభుత్వ భూములు కాబట్టి మా భూములు మేము అమ్ముకుంటాము, వేలం వేసుకుంటామని చెప్పి ప్రభుత్వం. పెద్దపల్లి జిల్లా గోదావరికని గీతా పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు 3 రోజుల పాటు రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మరియు ఈ నెల 20న పోచమ్మ బోనాలు, 22, 23న అమ్మవారి కళ్యాణంతో పాటు పెద్ద ఎత్తున ఎల్లమ్మ బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఉదయం మార్కండేయ కాలనీలోని శివాలయం నుండి ఉత్సవ విగ్రహాలను డప్పు చప్పులు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాలతో శోభయాత్ర చేపడుతూ ఆలయంలోకి తీసుకొచ్చారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలు శోభాయాత్రలో దేవాలయం వరకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడే వేద పండితులతో అమ్మవారి యజ్ఞం చేస్తున్నారు. అలాగే ఈ రోజుతో పాటు రేపు కూడా హోమాలు నడుస్తాయి. ఎల్లుండి అమ్మవారి ప్రతిష్టాపన ఉంటుంది. కాబట్టి గోదావరి పరిశ్రమ ప్రాంతంలో ఉన్న సంపన్న వర్గాలు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ప్రాంతంలో ఉన్న గౌడ కుల బాంధవులు రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మించుకోవాలనే కళ సాకారమైంది. కాబట్టి గోదావరిలో ఉన్న గౌడ సోదరులందరూ కూడా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నారు. అట్టడుగు వర్గాల కోసం ఆనాడు త్యాగం చేసిన మహానీయుల చరిత్ర తెలుసుకుంటేనే మంతని నియోజకవర్గంలో మార్పు సాధ్యమవుతుందని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా మంతని పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న ఆలోచన విధానం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి వర్ధంతిని పురస్కరించుకొని మంథని నడిబొడ్డులో వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తెలంగాణ రాష్ట్రం సృష్టించడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖంగా పోరాట యోధుల స్ఫూర్తితో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కావచ్చు, చాకల ఎల్లమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆలోచన విధానంతో వాళ్ళ తెలంగాణను సాధించుకున్నాం కనుక సాధించుకున్న తెలంగాణలో కొద్ది మేరకు మాత్రమే వారి చరిత్రను చెప్పగలిగినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ఒకవైపు నిధులు నియామకాలను సాధించుకుంటూ ఉద్యమకారులను, చరిత్రకారులను, దాంట్లో బహుజనుల చరిత్రను వెలికి తీయడం జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర ఆ రోజే గోలుకొండ కిలను మరి స్వాధీనం చేసుకున్నటువంటి పోరాట యోధుడు. ఇది చాలా ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు మనకు గట్టిగానే అనిపిస్తుంది గోల్కొండ కిలా అంటే, కానీ కిలాషాపూర్ జనగామ దగ్గర నుంచి హైదరాబాద్ గోల్కొండ కిలా ఎక్కడం అంటే ఇది బీసీలకు ఒక ఆత్మగౌరవం, బీసీలకు ఒక పెద్ద
మరి స్ఫూర్తి, దీన్ని ఈ సమాజం అర్థం చేసుకోవాలని, వారితో పాటు అనేక మంది మహనీయుల మన స్ఫూర్తి బహుజన వర్గాలలో ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. మళ్ళీ తెలంగాణ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా మహనీయుల యొక్క చరిత్రకు ఒక కార్యాచరణ కూడా తీసుకోవడం జరుగుతుంది. చాలామంది అనుకుంటారు పుట్టమధు మహనీయులను గురించి ఆలోచిస్తుందంటే ఓట్ల కోసమో ఎన్నికల కోసం అనుకున్నారు చాలామంది. ఓట్లు సీట్ల కోసం పుట్టమధు అనే వ్యక్తి ఇక్కడ పుట్టడం జరగలేదనే విషయం ఈ నియోజకవర్గంలో ఈ సమాజానికి తెలవాలి. ఈ నియోజకవర్గంలో చరిత్ర తెలియకపోవడం వల్ల చరిత్రహీనులు ఈ నియోజకవర్గాన్ని అనుభవిస్తూ ఉన్నారు, రాజ్యం వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మనకు రాజ్యాంగం తెలియకపోవడము, మహనీయుల చరిత్ర తెలియకపోవడము మన బానిసత్వానికి ముఖ్య కారణమైతా ఉన్నది. రాజ్యాంగం తెలిసి ఓటు విలువ తెలిసి ఉంటే పాలకులం మనమే ఉండేవాళ్ళం అనే విషయాన్ని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చెప్పాలనేదే నా ముఖ్య ఉద్దేశము. జరగాల్సిన కనీస సౌకర్యాలు అందాల్సిన సౌకర్యాలు అందలేదు ఇవాళ ఉన్న పాలకుల పుణ్యమా అని. కనుక వడ్డించేవాడు మనవాడు ఉంటే బంతిలో ఏ మూలకున్నా మనకింత ఎక్కువ వస్తుందనే తెలంగాణ సామెతకు ఇవాళ మంతిని నిలువుటెద్దు సాక్ష్యంగా ఉన్నది. కనుక ఇక్కడ సర్దార్ సర్వయ్య పాపన్న అంటే ఏందో తెలవాలి, దొడ్డి కుమరయ్య అంటే తెలవాలి, చాకల ఐలమ్మ అంటే ఏందో తెలవాలి, బాబు జగజీవన్రామ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పులే అంటే ఏందో తెలిసినప్పుడే, జల్ జంగల్ జమీన్ అని కుమరం భీమ్ అంటే ఏందో తెలిసినప్పుడే ఈ నియోజకవర్గంలో మార్పు జరుగుతున్న విషయాన్ని గమనించిన బిడ్డలుగా ఖచ్చితంగా మీరు చరిత్రను తెలపాల్సిన బాధ్యతను తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ వారి ఉద్యమ స్ఫూర్తిని మంత్రి నియోజకవర్గంలో ముందుకు కొనసాగిస్తామని ఈ సమాజానికి విన్నవిస్తూ వారి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పేదలకు సమృద్ధిగా సన్నబియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ పెద్దపల్లి పట్టణంలోని గ్యాస్ గోదాం వద్ద గల సుభాష్ నగర్లో ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో తెల్ల కార్డుదారులకు ఇక నుంచి ప్రతి నెల సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అలీం భాయ్ సయ్యద్ అలీం కొంచెం జరుగు అలీం భాయ్ అటు పోయే ముందు జరుగు రెండు చేతులు పడుకోయే ఆయన చేయి ప్రాబ్లం సరే ఓకే రైట్ ఓకే జరిగే మళ్ళీ తావు మాట్లాడడానికి ఎందుకు మన గుడికే పెద్ద బిజినెస్ అవును కొంచెం ఈ దస్తే వైదామా ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చినో ఏదైతే మేనిఫెస్టో పెట్టినో ఆ మేనిఫెస్టో పెట్టిన ప్రకారంగా ఇవాళ ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఇచ్చే విధంగా కార్డులో నలుగురు ఉంటే 4 ఆర్ల 24 కిలోల బియ్యం మరి ఆ కుటుంబానికి ఇచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి తెలుగు ప్రజలకు ఈ దేశంలో గొప్ప పండుగ అయినటువంటి తెలుగు నామ సంవత్సరం ఏదైతే ఉగాది పర్వదినం ఉందో మరి ఆ ఉగాది పర్వదినం నాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా హుజూర్ నగర్ సంబంధిత పౌర సరఫరా శాఖ మంత్రి
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇంత తర్వాత ఇవాళ దాదాపు పెద్దపల్లి నియోజకవర్గంలో 55 రేషన్ డీలర్ల ద్వారా మరి పంపిణీ కార్యక్రమాన్ని పెద్దపల్లి నియోజకవర్గంలో 55 షాపుల ద్వారా మన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నడుస్తూ ఉంది. మళ్ళీ కలెక్టర్ గారితో రాష్ట్ర మంత్రి గారితో పర్మిషన్ తీసుకొని ఇంకా కొన్ని కూడా మనం అక్కడక్కడ రేషన్ డీలర్లను కూడా కొత్తగా నియమించుకోవడానికి కూడా మరి మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్ ఉంది కాబట్టి టౌన్లో కానీ రూరల్లో కానీ చేసుకోలేకపోయినాం. ఇవాళ మొన్నటికి మొన్న మరి ఎన్నెలు లేని విధంగా గత ప్రభుత్వాలు కూడా మేనిఫెస్టో పెట్టినాయి, మేము సన్న బియ్యం ఇస్తామని చెప్పి. కానీ 10 ఏళ్ళు కూడా ఇగచ్చే అని చెప్పి మోసం చేసినే తప్ప మరి పేదలకు ఎక్కడ కూడా సన్న బియ్యం ఇవ్వలే. ఇవాళ నేను శాసనసభ్యుని అయినటువంటి ఈ 15 నెలల్లో నేను గమనిస్తే దొడ్డు బియ్యం ఇవాళ ఈనంగా మనం ప్రభుత్వం ఇస్తే తెల్లారి ఆనంగా మరి పోవడం, అది రీసైక్లింగ్ జరగడం, మిల్లులకి వెళ్ళడం, లేకపోతే పక్క రాష్ట్రాలకు ఇక్కడ నుంచి దొడ్డు బియ్యం పోవడం. మరి ఇవాళ అదనంగా సన్న బియ్యానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే సంవత్సరానికి 2700 కోట్ల రూపాయలను ఇవాళ అదనంగా పేద ప్రజలకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పేద ప్రజానికం కోసం ఖర్చు పెట్టబోతా ఉన్నారు ఈ రోజు నుండి. అదే కాకుండా పేదలకు సంబంధించి మరి ఇవాళ ఆర్టీసీలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కానీ, దాంతోపాటు ఆనాడు ఇదే సుభాష్ నగర్ 28 కానీ 27 కానీ 29 కానీ ఆనాడు నేను గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విద్యను అనేటువంటి కార్యక్రమంలో మీ అందరి దగ్గరకు వచ్చినప్పుడు మరి మాకు 400, 500, 600 కరెంటు బిల్లు వస్తూ ఉంది. సంవత్సరానికి ఒకసారి ఇంటికి 2000, 3000, 5000 డిపాజిట్ అడుగుతూ ఉన్నారని చెప్పి మీరు అంటా ఉంటే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తూ ఉంది. ఇవాళ ఇంకా కూడా కొంతమందికి వచ్చేది ఉంది, దాన్ని కూడా తప్పకుండా ఇస్తాం. మీరేం దానికి అధైర్యపడవలసిన అవసరం లేదు. ఒకరికో ఇద్దరికో నలుగురికో ముగ్గురికో అర్హత ఉండి రాకుండా రాకపోవచ్చు. దాంతోపాటు 500కే గ్యాస్ సిలిండర్ కానీ మరి మొన్నటికి మొన్న మరి ఇప్పుడున్నటువంటి సన్న వడ్లకు సంబంధించి మరి ఏదైతే రైతాంగానికి చెప్పి సన్న వడ్లకు బోనస్ ఇస్తాం, మీరు వర్షాకాలంలో సన్న పంట పెట్టండి అని చెప్తే ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే మన పెద్దపల్లి నియోజకవర్గంలోనే ప్యాడీకి రాష్ట్రం మొత్తంలో 1234 కోట్లను ప్రభుత్వం సన్న బట్టలకు బోనస్ ఖర్చు పెడితే ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే 59,62 లక్షల రూపాయలను ఇవాళ ప్రభుత్వం మన పెద్దపల్లి నియోజకవర్గ రైతు ఖాతాలలో ప్రతి క్వింటాల్కు ఇక్కడే కాదు అంటే తెలంగాణలో రేషన్ షాప్స్లో సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ సన్న బియ్యం అనేది మనం లాస్ట్ సీజన్లో మనం 500 రూపీస్ బోనస్ ఇచ్చి కొనటం జరుగుతుంది. దాని దగ్గర నుంచి వచ్చిన సిఎంఆర్ రైస్ ఇప్పుడు సన్న బియ్యం ద్వారా ఇస్తున్నాం. ఇప్పటి నుంచి నెక్స్ట్ 5 days మన డిస్టిక్లో అన్ని ఫేర్ ప్రైస్ షాప్స్లో 413 ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా సన్న బియ్యం ఇప్పుడే కాదు ఇప్పటి నుంచి ప్రతి నెల ఇస్తాం అన్నమాట. సో దానికి అన్ని అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మనం చేసాము. ఇప్పటికీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో 4 లక్షల కేజీల రైస్ అనేది మనం అన్ని ఫేర్ ప్రైస్ షాప్స్లో పెట్టడం జరిగింది. మనకు సఫిషియెంట్గా క్వాంటిటీ ఉన్నాయి. సో అదే విధంగా లాస్ట్ టైం మనం పెద్దపల్లిలో చాలా ఫైన్ వెరైటీ మనం చేయడం వల్ల బోనస్ చాలా కొన్నాం. ఇక్కడ నుంచి మనం ఆసిఫాబాద్కి కూడా ప్యాడీ అనే రైస్ అనేది మనం సిఎంఆర్ చేస్తున్నాం అనమాట. సో రిక్వెస్ట్ అందరి బెనిఫిషియర్స్ ఈ ఫెసిలిటీ ఒకటి వాడుకునేటట్టు చూడమని చెప్తున్నాం. అండ్ రిక్వెస్ట్ అందరి డీసీఎస్ఓ కానీ మా ఎంటైర్ టీమ్ అండ్ ఆల్సో ఫేర్ ప్రైస్ షాప్ రేషన్ షాప్ డీలర్స్ కూడా సిన్స్ క్వాలిటీ రైస్ బాగుంది కాబట్టి వీ రిక్వెస్ట్ క్వాంటిటీలో ఎక్కడ తక్కువ ఎక్కువ కాకుండా చూసుకోండి అండ్ ప్రతిదానికి బయోమెట్రిక్ అయ్యేటట్టు చూసుకోండి. సో థ్యాంక్ యూ.
గౌడకుల ఐక్యతను చాటుతూ రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహాల శోభయాత్ర బుధవారం గోదావరికని పట్టణంలో ఘనంగా జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నూతనంగా నిర్మించిన గౌడకుల బాంధవుల కుల దైవం రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా బుధవారం కని మార్కండేయ శివాలయం నుండి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు శోభయాత్రగా తీసుకొచ్చారు.
అమ్మవారి ఉత్సవ విగ్రహాలు శోభాయాత్రలో దేవాలయం వరకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడే వేద పండితులతో అమ్మవారి యజ్ఞం చేస్తున్నారు. అలాగే ఈ రోజుతో పాటు రేపు కూడా హోమాలు నడుస్తాయి. ఎల్లుండి అమ్మవారి ప్రతిష్టాపన ఉంటుంది. కాబట్టి గోదావరి పరిశ్రమ ప్రాంతంలో ఉన్న సంపన్న వర్గాలు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రాంతంలో ఉన్న గౌడ కుల బాంధవులు రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మించుకోవాలనే కళ సాకారమైంది. కాబట్టి గోదావరిలో ఉన్న గౌడ సోదరులందరూ కూడా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనంతనగర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల జూనియర్ కళాశాలలో నేలకొండపల్లి పోలీస్ ఏర్పాటు చేసిన సైబర్ నేరాలపై విద్యార్థుల అవగాహన సదస్సులో మాట్లాడుతున్న జోనల్ అధికారి స్వర్ణలత. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు కాలేజ్ ప్రిన్సిపల్ పద్మావతి, ఉపాధ్యాయురాలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓకేనా, చాలా మంచిది. ఇప్పుడు కొంచెం చాలా చక్కగా పరీక్షలు రాశారని మీరు మీ ముఖాలు చూస్తేనే కొంచెం లాభపడుతుంది. సంతోషంగా ఉన్నారు. మన స్కూల్కి 100% రిజల్ట్ తెస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. అప్డేట్ చేయండి, డీటెయిల్స్ అన్న పెట్టకండి ఎవరికి. ఓకేనా, గవర్నమెంట్ పథకాలు ఏవి ఆన్లైన్లో రావు, మీకు వస్తుంది మీ సేవలో వస్తుంది. మీ ఫోన్లకు సపరేట్గా సర్వీస్ అందించేంత ఎవరు చెయ్యరు అనమాట. ఓకేనా, మీరు వెళ్ళి ఫోన్స్ కూడా ఇప్పుడు 10th అయిపోయింది కాబట్టి బయట సమాజం బాగాలేదు కాబట్టి మీ ఫోన్స్లలో మీ డీపీలు మీడియా అన్నట్టు పర్సనల్ ఫొటోస్ కానీ ప్రతిదీ అప్డేట్ చేయకండి. ఓకేనా, మీకు తెలియదు కాబట్టి మేము చూస్తున్నాం రోజు ఎంతోమంది వస్తున్నారు, బాధపడుతుండ్రు. సేమ్ ఇక్కడ చదువుకున్నట్టే బయటికి వెళ్ళా కూడా ఒక 3 years 5 years కష్టపడితే మేడం గారు లాగా మీరు 3 రాలేదు అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. సో మనం ఏమవుతుందంటే నిజమే అనుకోని ఒకసారి 2000 చేస్తాం, ఒకసారి 5000 చేస్తాం, అట్లా వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తూనే ఉంటాం. మనం వాళ్ళకి 10,000 చేస్తే వాళ్ళు కేవలం మనకు 2-3,000 మాత్రమే మనకి ఇస్తారు. మైండ్ గేమ్ ఆడతారు. ఓకేనా, అదొకటను. పేరెంట్స్ ఒక చోటు ఉంటారు, పిల్లలు ఒక చోటు ఉంటారు. ఈరోజే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ ఎసెన్షియల్ ఆల్సో. సొసైటీలో మీరే కాదు, చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా మోసపోతున్నారు. చాలా తెలియక అమాయకంగా ఆధార్ నంబర్స్ చెప్పేస్తున్నారు, ఫోన్ నంబర్స్ చెప్పేస్తున్నారు, ఓటీపీస్ చెప్పేస్తున్నారు. 1 time పాస్వర్డ్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ చెప్పేసరికి మన డీటెయిల్స్ అన్నీ కూడా డిడక్ట్ అయిపోతూ ఉంటాయి. అక్కడ అమౌంట్స్ అన్నీ కూడా డిడక్షన్ అయిపోతుంటుంది. కాబట్టి మీ నుంచి ఆఫీసర్స్ వచ్చి వాళ్ళే డేటా తీసుకుంటారు. బయట దళారుల మాట ఎవరు కూడా వినకండి. మేము మీ విలేజ్లో పలానా డబ్బులు ఇస్తే మీకు ఆ స్కీమ్ ఇప్పిస్తాము అని వస్తుంటారు. అది కూడా మీ పేరెంట్స్కి మీ పెద్దవాళ్ళకి చెప్పండి. అవి అన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ ఇళ్లల్లో మీరే విద్యావంతులు, అవునా కదా? మీరే విద్యావంతులు కాబట్టి విద్యతో అన్నీ ఆలోచించి పేపర్ చదవండి. వాట్సాప్ గ్రూపుల్లో నేరాలు ఘోరాలు ఎలా జరుగుతున్నాయో చూడండి. సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, వాటి నుంచి మనం కాపాడుకోవాలంటే మనం ఎలా ఉండాలి అనే దాని గురించి ఆలోచించండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ హియర్. పిల్లలందరికీ కూడా ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఇది చదువుతో పాటు సామాజిక జ్ఞానం కూడా, మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఓకే, సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. పోలీస్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్ అండి. ఇక్కడ టీచింగ్ స్టాఫ్ కూడా అందరూ కూడా మళ్ళీ పిల్లలకి రిపీట్ చేస్తూ ఉండండి. వాళ్ళ పేరెంట్స్ ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ ఖగార్ను వెంటనే నిలిపివేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య, కొల్లూరి మల్లేష్, పైడిపల్లి రమేష్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామగుండం టౌన్ అంబేద్కర్ చౌక్ వద్ద ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ ఖగార్ను నిలిపివేయాలని ఏప్రిల్ 8న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ప్రజాధర్నాను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ప్రియమైన ప్రజలారా, కామ్రేడ్స్, అయితే కూడు గుడ్డ నీడ ఈ దేశంలో విముక్తి కావడానికి నూతన ప్రజాస్వామిక విప్లవం విజయంతం కోసం ఇలా అనేక మంది విప్లవకారులు ఇలా ఈ దేశంలో చాలా పోరాటాలు ఉద్యమాలు నిర్మిస్తున్నటువంటి చరిత్ర ఉంది. అయినా ఇలా దీన్ని అమిషకు ఇలా ఈ ప్రజా ఉద్యమాలు తన చెవిలో పట్టినటువంటి పరిస్థితిని కనుక మేము తీవ్రంగా దీన్ని ఆపరేషన్ కాగానే వెంటనే నిలిపివేయాలి. అక్కడ ఉన్నటువంటి బెటాలియన్ వెంటనే రిటర్న్ తీసుకురావాలని ఇలా ప్రజా ఉద్యమం దీన్ని ఏదైతే ఆపరేషన్ కాగారం నిలిపేసేంత వరకు ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తామని అందులో భాగంగానే ఇలా సిపిఎంఎల్ 131 జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇలా పోస్టులు రామగుండం ప్రాంతంలో ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ నెల 8న ఇందిరా పార్కులో జరిగేటువంటి మహాధర్నానికి ఆపరేషన్ కాగారం వ్యతిరేకంగా మహాధర్నా నిర్వహించబోతున్నాం. సిపిఎంఎల్ 131 దీనికి అధిక సంఖ్యలో ప్రజలు ప్రజాస్వామిక వాదులు అందరూ దీన్ని విజయవంతం చేయాలని సిపిఎంఎల్ 131 పార్టీ జిల్లా కమిటీ నుంచి మీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల కాళ్ళ కింద, ఆ గిరిజన గూడాల కింద కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ సంపద ఉంది. కాబట్టి ఆ ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి దళారీ పాత్రను పోషించి వారు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతోటి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలను అక్కడి నుంచి గిండి వేయించి ఖాళీ చేయించి ఆ సంపదను అందరినీ జిందాల్, మిట్టాల్, అదానీ, అంబానీ, ఇంకా స్వదేశీ విదేశీ లాంటి అనేక కార్పొరేట్ కంపెనీలకు అప్పయ్యపడే లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలి. అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు పార్టీతోటి శాంతియుతమైన వాతావరణం నెలకొల్పి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించి వెంటనే వాటితో చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలను, గిరిజన బిడ్డలను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు మేము స్పష్టం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే మనం సమాజంలో డ్రగ్స్, ఇతర మత్తు పానీయాలను సప్లై చేస్తూ వాటికి అండగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ దేశభక్తులుగా కొనసాగుతున్నారు. లక్షల కోట్ల విలువ చేసే సంపదలను విదేశాలకు అమ్ముతున్నటువంటి రాజకీయ నాయకులు ఇవాళ దేశభక్తులుగా చలామణి అవుతున్నారు. లక్షల కోట్ల అవినీతి చేస్తూ అనేక రకాలుగా కుంభకోణాల్లో ఇరికిపోతున్నటువంటి వారు ఇవాళ దేశభక్తులుగా చలామణి అవుతున్నారు. కానీ దేశం కోసం, దేశ సంపద కోసం, జాతి సంపద కోసం తమ అమూల్యమైన ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వారేమో ఇవాళ దేశ ద్రోహులుగా పరిగణించి ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పౌరహక్కుల సంఘాల వారు, మేధావులందరూ ఈ దారుణమైన సంఘటనను వెంటనే ఖండించి వారు ఆదివాసీ బిడ్డలకు, గిరిజన బిడ్డలకు సంఘీభావంగా మద్దతుగా నిలవాలని భారతదేశ ప్రజలందరూ కూడా ఆదివాసీ బిడ్డల కోసం, మన మూలవాసులైన గిరిజన బిడ్డల కోసం అండగా నిలవాలని ఈరోజు ఈ సందర్భంగా సిపిఎంఎల్ 131 పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే మకాన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్ ఆధ్వర్యంలో గోదావరికని జనగామ గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షిదేవి ఏకాంబరేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి సుప్రభాతం, వేదపఠనం, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, బ్రహ్మాండ నాయకుడి పల్లకి ఎత్తుకొని ఎదుర్కోలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య దేదీప్యమానంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ సతీమణి ప్రసూన మనాలి ఠాకూర్ పాల్గొని అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఈ తస్మై శ్రీ గురవే నమః నమః ఆంజనేయో దేవేభ్యో నమో నమః. మంత్రే కలియుగే భగవాదే దంబోధి ఆరోగ్యశ్చర్య వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధావాహయామి. స్థాపయామి పూజయామి. త్రిపురసుందై నమః, సుందరై నమః, సౌభాగ్యై నమః, కింకాయ నమః, అహంకాయ నమః, స్కందజనన్యై నమః. సర్వమస్తుతే. బోలో మహమ్మాయి దేవికి మహాదేవ. మంగళం గోతనేంద్రాయ మహనీయ గుణాత్మనే. హర హర మహాదేవ.
కామాక్షిదేవి ఆలయంలో మరి ఈ సంవత్సరం 18వ కామాక్షి ఏకామృత స్వామి మరి 3 రోజుల కార్యక్రమాలలో గౌరవ మన రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మనాలి గారు కూడా స్వామివారి పాదక నమస్తే అస్త భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ పరమేశ్వరం నీళ్ళండి పరమేశ్వర దేవతమావయామి తీసుకోండి నైవేద్యం సమర్పయామి. మంచి జరగాలని ముందు చేతులు వెళ్దామా? మీరు ఈరోజు జంగమ్మ గ్రామంలో రంగరంగ వైభవంగా ఆ అమ్మవారు తల్లిది కళ్యాణంకి మీరందరూ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఆ దేవుడు మాకు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ని మీ అందరూ కూడా మళ్ళీ ఎంతో భారీ మెజారిటీతో గెలిపించుకొని ఆయనని మీ కుటుంబ సభ్యుడుగా భావించి ఎంతో భారీ మెజారిటీతో గెలిపించి ఆయనకి ఊరిని అభివృద్ధి చేసే ఒక దయ ఆ తల్లి ఇచ్చింది. ఈ రోజు ఊరు అభివృద్ధి ఆయన జయంగా ముందుకెళ్తా ఉన్నాడు. ఆ దేవాది ఆ దేవతలందరూ కూడా ఈ రోజు మన కామాక్షి అమ్మవారు ఈ రోజు ఇక్కడ ఆ గుడికి 3 రోజులు ఆ తల్లికి సేవ చేసే భాగ్యము మా కుటుంబంకి మా దంపతులకి ఇచ్చినందుకు ఆ దేవుడికి మళ్ళీ ఒకసారి చేతులు జోడించి తలవంచి నమస్కారం చేస్తున్నా. ఈ రోజు నేను ఇక్కడ బతికి ఉన్నా అంటే చాలా పెద్ద గండం నుంచి బయటకు రావడం జరిగింది. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రతి ఒక్క నిత్యము ఈ ఊరు బాగుబోగులు అందరికీ మంచి చేయాలని, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఉద్యోగాలు చేయాలని ఎంతో దీక్షతోని కష్టం పడుకుంటా ఊర్లకి అభివృద్ధి చేసి ముందుకెళ్తా ఉన్నాడు. ఆ దేవుడు నిజంగా ఆయన బ్లెస్ చేసిండు. ఎంతో పెద్ద రాముల వారి గుడి మన గుట్ట దగ్గర దొరికిన విగ్రహంకి కూడా 150 ఫీట్ విగ్రహంని ఆయన సొంత డబ్బుతోని చేస్తూ అక్కడ మనకి 1800 ఓల్డ్ విగ్రహం దొరికింది. రాముల వారు ఉన్నప్పుడు విగ్రహము మన హయాంలో దొరుకుడు అది మా అదృష్టంగా భావించి ఆ దేవాది దేవుళ్ళందరూ ఆయన కుటుంబంని కాపాడి ఈ రోజు ఈ కళ్యాణంలో కూర్చునే భాగ్యం ఇచ్చినందుకు మళ్ళొకసారి దేవుడికి తిరిచి వచ్చి దండం పెడుతున్నా. ఈ రోజు అయ్యగారు చారి గారు నాకు ఈ అవకాశం, నా తమ్ముడు సీను, శివ వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి ఒక రోజు నేను వెళ్తున్నా. అమ్మవారి గుడిలో ఏమీ లేదు, దీపం లేదు, ఏమీ లేదు. ఏమమ్మా ఈ గుడి ఎందుకు ఇట్లుంది అంటే ఇక్కడ ఎవరు లేరమ్మా చేస్తానికి అంటే ఆ రోజు ఇక్కడ ఉన్న పెద్దమ్మకి 3000 ఇచ్చి మీరు నూనె అన్ని మీరు సామాగ్రి అంతా తెచ్చి ఇమ్మీడియట్ గా మీరు ఇక్కడ చెయ్యండి అని చెప్పి వెంటనే తమ్ముడు శివ సీను ఇద్దరు కూడా చారి గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఎవ్రీ మంత్ 10,000 ఆయనకి నేను శాలరీ ఇచ్చుకుంటా. ఈ ఊరు బాగుపడాలంటే మన గుడులు ఇట్లా ఉండకూడదు, ఇక్కడ నిత్యం అయితేనే ఇక్కడ ఉన్న రాజ్ ఠాకూర్ కుటుంబాలన్నీ బాగా సస్యశ్యామలంగా ఉంటది అన్నొక
దీక్షతోని ఇక్కడ పూజలు స్టార్ట్ చేపించిన. ఒక బోర్ అడిగితే 2 బోర్లు వేపించిండు రాజ్ ఠాకూర్. ఇక్కడ షెడ్, ఇక్కడ ముందుకు షెడ్ వేపిస్తున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఏర్పాటు ఆయన దగ్గరుండి నాకు చెప్పి చేయించడం జరిగింది. ఈ రోజు అర్జెంట్ గా బీసీ గుణగణాల మీటింగ్ కి సీఎం గారు రమ్మని చెప్పగానే వెంటనే ఉటాటిగా బయలుదేరి ఆయన ఢిల్లీలో ఉన్నారు ఇప్పుడు, కాబట్టి ఈ రోజు ఇక్కడ రాలేకపోయినరు. నేను మళ్ళొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఆ అమ్మవారి ఆశీస్సులు మీ ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డకి, ప్రతి పిల్లలకి, మన్మళ్ళకి, మన్మరాళ్ళకి అందరికీ దక్కాలని కోరుతూ ధన్యవాదాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.